గనక విమర్శని అంగీకరించలేని మనస్తత్వం పవన్ కళ్యాణ్ లాంటి ప్రజాస్వామ్యవాది తటస్థవాదికి వస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఇంకెందుకు తగలబెట్టనా? ఆయన లాంటి వాడి దగ్గర నుంచి కోరుకునేది ఏంటి మనం? ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చచ్చిపోతే ఇంకెందుకు డెమోక్రసీకి? డెమోక్రసీ చచ్చిపోయినట్టు ఇప్పుడు. నమస్తే, జీవీఆర్ టాక్స్ లోకం తీరు. వైసీపీ పార్టీ సోషల్ మీడియాను ఒక చర్యలు తీసుకోమని పోలీసు వారికి సూచనలు జారీ చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ జర్నలిస్ట్ సాయి గారికి కాలిపోతుంది, తెగ బాధపడిపోతున్నాడు. డెమోక్రసీ దెబ్బతిందంట, ప్రజాస్వామ్యం దెబ్బతిందంట. పవన్ కళ్యాణ్ గారు మాట తీసుకోలేదంట. ఎన్ని మాటలు తీసుకున్నారు? దత్తపుత్రుడు అన్నారు, ప్యాకేజీ ఇస్తారు అన్నారు, భార్యల్ని రేప్ చేస్తా అన్నారు, పిల్లల్ని రేప్ చేస్తా అన్నారు, వాళ్ళ అమ్మగారిని తిట్టారు. ఇష్టం వచ్చినట్టు నోటికి రాని పావలా కళ్యాణ్ అన్నారు, పనికిరాని కళ్యాణ్ అన్నారు. ఇన్ని మాటలు తీసుకున్నాడు. 10 సంవత్సరాలు పైనే ఇష్టం వచ్చినట్టు తిట్టారు. ఆ రకంగా తిడతా వీడియోలు పెడితే సోషల్ మీడియా మీద చర్యలు తీసుకోమంటే నీకెందుకు కాలుతుందిరా నాయన? జర్నలిస్ట్ సాయి, పవన్ కళ్యాణ్ గారు తీసుకోరా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదరా, ఇష్టం వచ్చినట్టు తిట్టారు కదరా. చిన్న అబ్బం శుభం తెలియని ఇంట్లో ఆడపిల్లలను కూడా తిట్టారు కదరా నాయన. నువ్వేంద్ర ఎట్లా బాధపడిపోతున్నావు? ప్రజాస్వామ్యం ఏం దెబ్బతిండవు. ప్రజాస్వామ్యం ఇప్పుడు బాగుపడుతుంది, డెమోక్రసీ ఇప్పుడు కాపాడబడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సక్రమమైన పాలన చేపిస్తున్నారు, సక్రమమైన వైపు నడిపిస్తున్నారు. నువ్వెందుకు బాధపడుతున్నావు? అత్తగలే